ఎడిషన్ లో ఎటువంటి హెడ్లైన్స్ ఉన్నాయో చూద్దాము. మెయిన్ ఆంధ్రజ్యోతి ఫోర్త్ సిటీకి మెట్రో అంటూ కూడా రాసుకువచ్చారు. మొత్తానికి ఫోర్త్ సిటీ ప్రారంభం వరకు అక్కడ వరకు మన మెట్రోని పొడిగించాలనే ప్రతిపాదనలపై మన కాంగ్రెస్ సర్కార్ సిద్ధం చేస్తుంది. ఇక డిపిఆర్ సిద్ధం చేయండి అని కూడా రాసుకువచ్చారు. రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు, మూసీ పనుల్లో వేగం పెంచండి అంటూ రాసుకువచ్చారు. మీర్ ఆలం ట్యాంక్ పై వంతెన అద్భుతంగా ఉండాలి. ఇక 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా కూడా డ్రై పోర్ట్ నిర్మించాలి అండ్ ఆర్ఆర్ఆర్ పనులు వేగవంతం చేయాలి. అధికారులతో సమీక్షలు, సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి అందరికీ అవసరమయ్యే ఫోర్త్ సిటీ వరకు మెట్రో ఉండాలనే ఒక మంచి ప్రతిపాదనతో తెరలేపింది. మరి కేంద్రానికి బీసీ బిల్లు కూడా సమర్పించింది. న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్ మార్చి 17న ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల్లో ఎన్నికలు, అలాగే బీసీ 42% కల్పించేలా రూపకల్పన. సో ఇంకొక వార్తా విశేషాల దగ్గరికి వెళితే ఇక్కడ లోకాయుక్త టీజీహెచ్ఆర్సీ చైర్మన్ నియామకం. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్, సభ్యులుగా ప్రవీణ్ కిషోర్, ఉప లోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతి కుమారి. సమాచార హక్కు కమిషన్ నియామకాలపై మరోసారి సీఎం అధ్యక్షుల సమావేశం. మొత్తానికి ఇద్దరు ఇంకొక వార్తా విశేషాలను చూసుకున్నట్లయితే సంస్కృతానికే దండం, తెలుగుకేది అండా అంటూ రాసుకువచ్చారు. ఇది కొత్త న్యూస్ అనే చెప్పుకోవాలి. మనకి ఈ వార్త అనేది సాక్షిలో కనిపించలేదు, ఈనాడులో కూడా కనిపించలేదు. కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ లిపిలో రాసినా 90కి పైనే మార్కులు వేయాలంటూ. ఇక గత 30 ఏళ్లలో అందులో తప్పిన వారు అతి తక్కువ మంది కనుక ప్రభుత్వ కాలేజీలో విద్యార్థుల తగ్గుదలకు ఇది కారణమని కూడా రాసుకువచ్చారు. అయినా సర్కార్ పట్టించుకోవట్లేదని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. సో 10వ తరగతి వరకు సంస్కృతి ఒక ముక్క కూడా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారంటున్నారు. ఇక ఇంటర్ 2వ సంవత్సరంకి వచ్చేసరికి సంస్కృతం రాని వాళ్ళు చాలా మంది, అంటే 100కి 90కి పైగా చాలా మంది మార్కులు వస్తాయి కాబట్టి అదే పట్టించుకునే నాథుడు లేదు అంటూ ఇక్కడ సంస్కృతానికే దండం అంటూ రాసుకువచ్చారు. ఇక మరో వార్తా విశేషాలను తీసుకుంటే మరో 114 రాఫెల్ విమానాలు అంటూ రాసుకువచ్చారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలుకు కేంద్రం నిర్ణయం. సో 18 దేశాల్లోనే తయారీ, మిగిలిన 96లో భారత స్థానిక కంపెనీలకు భాగస్వామ్యం. ఇప్పటికే వాయుసేన వద్ద 36 రాఫెల్స్ విమానాలు కూడా ఉన్నాయని రాసుకువచ్చారు. ఇంకొక వార్తా విశేషాలను చూసుకున్నట్లయితే అమెరికాపై చైనా 125% ప్రతీకార సుంకం. అయితే అగ్రరాజ్యం సరుకులు దిగుమతులపై సుంకం మళ్లీ ముప్పు అంటూ మన ఆంధ్రజ్యోతిలో కూడా రాసుకువచ్చారు. సో 14న భూభారతి పోర్టల్ ప్రారంభం అంటూ రాసుకువచ్చారు. శిల్పారామంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన. మొత్తానికి 14న భూభారతి పోర్టల్ ప్రారంభించనున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి. అది కూడా శిల్పారామంలో ఆవిష్కరించనున్నారు. ఇంకొక వార్తా విశేషాన్ని చూసుకున్నట్లే గర్భస్థ శిశువుల ఉక్కిరి బిక్కిరి. వాయు కాలుష్యంతో అనేక సమస్యలు, శ్వాసకోశ అవయవ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందంట. నవజాత శిశువులపైన కాలుష్య ఘాటు. సో ఈ పొల్యూషన్ వల్ల లోపల అండం ఏదైతే ఉంటుందో అది పెరగట్లేదు అంటూ వాయు కాలుష్యం వల్ల రాసుకువచ్చారు. హైదరాబాద్లో గత 5 ఏళ్లలో ఆస్తమాతో పడుతున్న పిల్లల సంఖ్య 20% పెరుగుదల. ఇంకా తక్కువ బరువుతో పుట్టేవారైతే 15% అధికం అని కామినేని వైద్యులు కంచెన్ పరిశోధనలో వెల్లడైంది. సో ఈ మొత్తానికి వాయు కాలుష్యం వల్లే పిల్లల్లో కలిగే హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి వాళ్ళ పెరుగుదల, అలాగే ఆస్తమా వంటి సమస్యలు ఎదురవుతున్నాయని కూడా రాసుకువచ్చారు. సో మరో దినపత్రిక గురించి కూడా